అబ్బా ఏమిరా అంటే ఎప్పటాటే అన్నట్టు అయింది ఏపీ అసెంబ్లీ సమావేశము. సెంట్రల్ సర్కార్ నెత్తి మీద మోపిన జీఎస్టీ బిల్లుకు సభల సప్పట్లు కొట్టించేటందుకైన మీటింగ్లా ఓ దిక్కేమో ఆహా ఓహోలు నడిస్తే ఇంకో దిక్కేమో డౌన్లతోని మోగిపోయింది అసెంబ్లీ. ఇక సభల సీఎం చంద్రాల సార్ ఉండడానికి ఎట్లుంటుందో ఎరికే కదా. స్పీకర్ సార్ గిట్లా కూర్చున్నాడో లేదో జీఎస్టీ బిల్లును పట్టించుకోకుండా పంటలకు గిట్టుబాటు ధర కోసం లొల్లి షురూ చేసిండ్రు పంకపాటోళ్ళు. ఓర్ని స్పీకర్ సార్ ఎటోళ్ళ నాటి పోయి సీట్లో కూర్చోమంటాడు అనుకుంటే అదే లొల్లి బిల్లు ముచ్చట చెప్తున్నాడు కదా. 2017. I'd like to move that the Enterprise Goods and Services Bill 2017 be taken into consideration. Motion moved. Now Minister will explain the features of the bill. అయ్యో జగనన్న ఎమ్మెల్యేలు బిల్లుకు మోక్షం కలిగేదాకా నాగేతట్టు కొడతలేరు కదా. ఆహా గింత లొల్లి జరుగుతుంటే పూగుర్తు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సార్ ఊకుంటాడా? అసలుకే మోడీ మనసు వాడి పెట్టిపిస్తున్న బిల్లు. ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం అంటున్నారు అధ్యక్ష. ఇది జీఎస్టీ బిల్లుని సమర్థించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా బయట ఏమో సమర్థిస్తున్నామని చెప్పి ఇక్కడేమో వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ గా. వచ్చి మాకేమో బయట చేతుల చేసి బిల్లుకు మద్దతు ఇస్తామని ఇప్పుడేమో లొల్లి చేయబడుతురని అడుగుతున్నాడు. ఓ సారు నువ్వు చెప్పిన వాళ్ళకి ఇనొస్తలేనట్టున్నది కదా. అగో ఇట్లయితే కలిసేటట్టు లేదని చంద్రాల సారే ఇక రంగంలోకి దిగిండు. అబ్బరనా ఆయన ఇంకింత ఎక్కువనే చేస్తున్నారు కదా లొల్లి. ఓహో సారు ఇంత లొల్లిలో కూడా మళ్ళీ కొత్త కొటేషన్ అందుకున్నాడు కదా ఆంధ్రప్రదేశ్ మీద. అంటే ఆంధ్రప్రదేశ్, అంటే అమరావతి, అంటే అంటే ఆరోగ్యం, అంటే ఆనందం. ఈ 6 ఆలతో ఈ ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళు మాత్రం తప్పులు చేసి ఆ తప్పుల విధిలోబడి 24 గంటలు బాధపడుతూ జీవితాలను బాధపడుతూ వేరే వాళ్ళు కూడా బాధపెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అబ్బా సారు గీ ఆరే కాదు తెలుగులున్న 56 అక్షరాలను మార్చి అన్ని ఆలు పెట్టి ఆ విధంగా ముందుకు పోవాలి సార్. ఇక ఇదే సభలో ఒక దిక్కు పంకపాటోలో నడుస్తుండగానే స్పీకర్ సారు పివి సింధు సబ్ కలెక్టర్ కొలువుకు జీఎస్టీ బిల్లుకు జై కొట్టించి మళ్ళా వచ్చే సమావేశంలో కలుద్దామని వాయిదా వేసిండు అసెంబ్లీని.